హలో మై డియర్ ఫ్రెండ్స్. అందరూ ఎలాగున్నారు? ఇవాళ కొత్త వీడియోతో వచ్చానండి. ఈ నేను మెకానికల్ ఇంజినీర్ అండి. 34 ఇయర్స్ సర్వీస్ విత్ రిటైర్డ్ ఇంజినీర్. మెకానికల్ ఇంజినీర్ మళ్ళీ నాకనిపించింది మళ్ళీ ఒకసారి మెకానికల్ ఇంజినీర్‌లో ఉన్న ఆ లెసన్స్ అన్నీ ఒకసారి మళ్ళీ రివిజన్ చేయాలా, చదవాలా మళ్ళీ కొత్తగా అనిపించింది నాకు. నాకు తెలిసిన ఆ ఎక్స్‌పీరియన్స్‌తో కూడిన విషయాలు మీకు చెప్పాలనిపించింది. కాబట్టి ఈ మెకానికల్ ఇంజినీరింగ్ ప్రాక్టికల్ ల్యాబ్స్ ముందు వర్క్‌షాప్‌తో స్టార్ట్ చేస్తాను. మెకానికల్ ఇంజినీరింగ్ అనేది ఓషన్ అది. లేత్ మెషిన్, బేసిక్ మెషిన్ అండి ఇది. బేసిక్ మెషిన్ అప్లికేషన్స్ అంటే ఏమిటి? వాట్ ఈస్ లేత్ మెషిన్ అండ్ అప్లికేషన్స్? మనం మెకానికల్ ఇంజినీరింగ్ ప్రాక్టికల్స్‌లో వాడతాం, ల్యాబ్‌లో వాడతాం, వర్క్‌షాప్‌లో. చాలా ఇది బేసిక్ మెషిన్ ఇది. ఓకే. మన నాకు తెలిసిన విషయాలు చెప్తాను మీకు. హలో ఫ్రెండ్స్. Lathe is a machine which removes the metal from a piece of work to be required shape and size. Lathe operates on the principle of rotating workpiece and fixed cutting tool. Lathe machine is also known as the mother of the entire tool family. Yes. My father have turning వర్క్‌షాప్. మా ఫాదర్ టర్నింగ్ వర్క్‌షాప్ ఉందండి. లేత్ మిషన్ అంటే మీకు తెలుసు కదా! చూడండి మీకు మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి మెకానికల్ ఇంజినీరింగు ఈ బేసిక్ మిషన్ అందరికి అన్ని బ్రాంచ్‌లకి ఇది ఉంటుంది ఫస్ట్ ఇయర్. సివిల్ ఇంజినీర్స్‌కి ఉంటుంది. కంప్యూటర్స్ ఇంజినీర్స్‌కి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌కి ఉంటుంది. ఇయన్నీ ఈ మాకు అసల విడదీయరాని బంధం ఉంది నాకు. మా ఫాదర్ ఒక ఆహ్ మెకానిక్కు ఆటోమొబైల్ వర్క్‌షాప్ ఉండేది మాకు. టర్నింగ్ వర్క్స్ ఉండేది. ఒక లేత్ మెషిన్, 2 లేత్ మెషిన్స్ ఉండేది. ఆహ్, అలాగే వెల్డింగ్ మెషిన్ ఉండేది. ఫ్రెంచ్ గ్రైండర్ ఉండేది. డ్రిల్లింగ్ మెషిన్ ఉండేది. నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా వర్క్‌షాప్‌కెళ్ళేవాడిని ఆటోనగర్ విజయవాడలో. అలాగా ఆ మెషిన్ మమ్మల్ని అలాగే పెంచి పెద్దవాళ్ళు చేసింది. ఆ వర్క్‌షాప్ మమ్మల్ని అప్పుడు లేత్ మెషిన్ చూడగానే అది గుర్తొచ్చింది. మా ఫాదర్ ఇప్పుడు లేరు. మదర్ గూడా లేరు. మా పేరెంట్స్ కూడా ఎవరు లేరు. కాబట్టి ఆ లేత్ మెషిన్‌కి ఒక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆ లేత్ మెషిన్ మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఇంజినీరింగ్ చేసింది. అలాగే మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద లేత్ మెషిన్. ఈ లేత్ మెషిన్‌లో హెడ్ స్టాక్ అండి. హెడ్ స్టాక్ అంటే ఒక ఫిక్స్‌డ్ స్టాక్ ఉంటుంది. అలాగే స్పిండిలు, చెక్కు, టూల్ పోస్ట్, కాంపౌండ్ రెస్ట్ అండ్ క్రాస్ స్లైడ్, స్టైల్ స్టాక్, హ్యాండ్ వీల్, గైడ్ వైర్స్, బెడ్, లీడ్ స్క్రూ, ఫీడ్ రాడ్, లెగ్స్, సాడిల్, అప్రాన్ అండ్ క్యారేజ్ అండ్ చిప్ పాన్. మేము మెకానికల్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో వర్క్‌షాప్‌లో చేసి నేను వర్క్‌షాప్‌లో లేత్ మిషన్ మీద చేసేవాడిని. అలాగే మా ఫాదర్ దగ్గరికెళ్ళి ఇంకా ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాను. ఎలాగ టర్నింగ్ చేయాలి మిషన్స్. అది చూడండి ఆ ఫోటోలో చూసినట్టు మా ఫాదర్ ఆటోమొబైల్ వర్క్‌షాప్ చేస్తూ ఉంటారు. ఆ ఫోటోలో మా ఫాదర్ కాదు. జస్ట్ ఫోటో పెట్టాను. వర్క్‌షాప్ ఎలాగుంటుందని. అలాగే, అలాగే ఇప్పుడు చూడండి లేత్ ఈస్ ఎ మిషన్ టూల్ దట్ రొటేట్స్ ఎ వర్క్ పీస్ అబౌట్ an axis of rotation to perform various operations such as cutting, drilling, pacing, turning with tools that are applied to the workpiece to create an object with symmetrically about the axis. చూడండి మన ఫోటోలో చూపించినట్లు ఒక హ్మ్, ఆహ్, రొటేటింగ్ పీస్ ఉంటుంది. దాన్ని మనం ఫిక్స్ చేసేసి యూనివర్సల్ చెక్‌లో మనం ఫిక్స్ చేసేసి దాన్ని ట్రూ చేసుకొని మనం టర్నింగ్ చేయొచ్చు. దాన్ని ఫేసింగ్ చేయొచ్చు. టాపర్ టర్నింగ్ చేయొచ్చు. కాంటోర్ టర్నింగ్, చాపరింగ్, కట్ ఆఫ్, థ్రెడ్డింగ్, బోరింగ్, డ్రిల్లింగ్ అన్నీ చేసేవాళ్ళం మేము. అప్పుడు నేను వర్క్‌షాప్‌లో ఉన్నప్పుడు అన్నీ చేసేవాడిని. మా ఫాదర్ దగ్గరికెళ్ళి నేర్చుకునేవాడిని. చాలా ఇది లేత్ మెషిన్ చాలా హై స్పీడ్ కటింగ్ టూల్స్ అని హెచ్ఎస్ఎస్ స్పీడ్ టూల్స్ ఉండేది. అలాగే దాంట్లో చాలా బేసిక్ మెషిన్ అది. ది క్లాసిఫికేషన్ ఆఫ్ లేత్స్ కూడా ఉంటాయండి దీంట్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్స్. స్పీడ్ లేత్ ఉంటుంది. ఆ స్పీడ్ లేత్‌లో వుడ్ కటింగ్ లేతు, పాలిషింగ్ లేతు, అలాగే సెంటరింగ్ లేతు, స్పిన్నింగ్ లేతులని ఉంటాయి. ఇంజిన్ లేత్స్, బెల్ట్ డ్రివెన్ లేతు,
గేర్ హెడ్ డ్రివెన్ లేతు, ఇండివిడ్యువల్ మోటార్ డ్రివెన్ లేతు ఉంటాయి. బెంచ్ లేతు ఉంటుంది. టూల్ రూమ్ లేతు, క్యాప్స్టన్ అండ్ టరట్ లేతు, ఆటోమేటిక్ లేతు, స్పెషల్ పర్పస్ లేత్స్, వీల్ లేతు, టీ లేతు, గ్యాప్ బెడ్ లేతు, ఇవన్నీ మిషన్లు నేను హైదరాబాద్ ఆల్విల్ లిమిటెడ్ లో చేశాను. నాకు గవర్నమెంట్ అండర్టేకింగ్ జాబ్ వచ్చింది. దాంట్లో ఇవన్నీ ప్రాక్టికల్ గా నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను వర్క్ షాప్ లో జాయిన్ అయ్యాను. అలాగే డిఫరెంట్ అన్ని మిషన్స్ నేను అక్కడ స్పెషల్ పర్పస్ మిషన్ షాప్ లో చేసేవాడిని. 20 ఇయర్స్ చేశాను అందులో. ఆ టెర్రట్ లేత్ మిషన్, స్పీడ్ లేత్ మిషన్, ఇంజిన్ లేత్ మిషన్, బెంచ్ లేత్ మిషన్, టూల్ రూమ్ లేత్ మిషన్, సిఎన్సి లేత్ మిషన్, ఇవన్నీ మిషన్ల మీద నేను పనిచేశాను. ఆ మిషన్ మీద ఈ మన స్క్రూలు, మన స్టడ్ స్క్రూస్ అన్ని తయారు చేసుకోవడం, రకరకాల మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తయారు చేసుకున్నాను. ఈ మిషన్ టూల్స్ యాక్సెసరీస్ అంటే ఆహ్, డేటా సెంటర్స్ ఉండేయి. మనకి అన్నీ ట్యాపరింగ్ అయి ఉండేది. చెక్స్ ఇయన్నీ. ఈ రిఫరెన్స్ వుడ్ కటింగు చూడండి చైర్‌కి మన డిఫరెంట్ డిజైన్స్ చైర్‌కి అన్ని చేసేవాళ్ళం. అలాగే ఇప్పుడు ఈ ఫీ టూల్స్‌లో చాలా డెవలప్‌మెంట్ అయింది. హెచ్ఎస్ఎస్‌పి టూల్స్ అంటే అది తొందరగా దాన్ని బ్లంట్ అయిపోయి మళ్ళీ దాన్ని మార్చాల్సొస్తది. ఫినిషింగ్ పోయేది. ఇప్పుడు అది చూడండి నర్లింగ్ టూల్స్, మన చేంజ్ టూల్స్, ఫిక్స్డ్ టూల్స్ తీసేయటం అది అలాగా టూల్స్ మార్చుకోవటానికి బావుంటుంది. ఈ ఫోటోలో చూసినట్లు చూడండి బావుందది. ఇప్పుడు అన్నీ చాలా డెవలప్‌మెంట్స్ అయ్యాయి. ఇప్పుడు చాలా రకరకాల లేత్ మిషన్స్ వచ్చాయి. అలాగే ఈ లేత్ మిషన్స్ జాక్విస్ డి యాకోనైజేషన్ వాస్ ఎ ఫ్రెంచ్ ఇన్వెంటర్ అండ్ ఆర్టిస్ట్ హూ బిల్ట్ ద ఫస్ట్ ఆల్ మెటల్ లేత్. This invention was crucial for the Industrial Revolution. The lathe is known as the mother of the machine tools, and it was the first machine tool that led to the invention of the other machine tools. ఈ లేత్ మిషన్ బేసిక్ టూల్ దీని నుంచి అన్ని మిషన్లు వచ్చాయి. అలాగే చూడండి మన కుట్టు మిషన్లు ఉంటాయి. ఆ కుట్టు మిషన్ లాగా ఫస్ట్ లో తయారు చేశారు. కింద కాలుతో తొక్కుతూ ఉంటే పైన ఆ టూలు వర్క్ వర్క్ పీస్ తిరిగేది దాంతో కటింగ్ చేసేవాళ్ళు. పక్కనేమో కటింగ్ టూల్ ఉండేది. ఈ ఫోటోలో చూడండి ఇప్పుడు మోడర్న్ మిషన్స్ ఇయన్నీ ఓల్డ్ మిషన్స్ 300 బీసీసీలో ఎంత ఇదిగా చేశారో అప్పుడు. కాలుతో తొక్కేవాళ్ళు. అప్పుడు ఎలక్ట్రికల్ పవర్ లేదు కాబట్టి మిషన్‌తో చూడండి మిషను మాన్యువల్ లేత్ మిషన్స్ అలా బెంచ్ మిషన్స్ ఇప్పుడు మోటార్స్ వచ్చాయి. ఎలక్ట్రిసిటీ వచ్చేసాయి. బెల్ట్ డ్రివెన్ వచ్చేసాయి. అలా మోటార్ డ్రివెన్ వచ్చాయి. ఎన్నెన్నో కొత్త మిషన్‌లొచ్చాయి. చాలా డెవలప్ అయిందండి మన ఇండస్ట్రీ. ఈ చిన్న ప్రయత్నం నా మెకానికల్ ఇంజినీర్ కాబట్టి నాకు తెలిసిన మిషన్ గురించి చెప్పాను. చాలా చాలా చెప్తానండి. థాంక్ యూ ఫర్ వీడియో అండి. అందరికి నచ్చే ఉంటది. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్.